అందరికీ నమస్కారం. మాది నెక్కలంగొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, నూజివీడు నియోజకవర్గం, ఏలూరు జిల్లా. ఎక్కడో మారుమూల తెలియని గ్రామం మాది. అలాంటిది ఇలాంటి గ్రామంలో ఈరోజు మా బాబాయ్ చనిపోయాడు. 24 గంటలు అవుతుంది. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడి, చిన్న పిల్లలు వాళ్ళు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళకి స్టేషన్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఎస్ఐ గారు లీవ్లో ఉన్నారని చెప్పేసి అన్నారు. అక్కడ ఎటువంటి న్యాయం అనేది జరగలేదు మాకు. అండ్ స్టేషన్లో కూడా ఇద్దరే ఉన్నారు. మేము ఎన్నో కేసులకు వెళ్ళాము, మాకు ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రోజున మా కుటుంబానికి ఇలా జరిగేసరికి మాకు చాలా బాధగా ఉంది. ఇది మా కుటుంబం అనుకుంటే మేము అనుకోవచ్చు. ఇంతమంది జనం వచ్చేసరికి ఊరు కుటుంబం అయింది ఇది. ఎందుకంటే అంత ఘోరమైన చావు చచ్చిపోయాడు. ఈ రోజున చావు ఆయన చచ్చిపోతే తీసుకొస్తా కూడా శవానికి అక్కడ ఎవరో లేక ఈరోజు ఇంత ఇబ్బందులు ఉన్నాం. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, వీళ్ళ కుటుంబానికి వాళ్ళ న్యాయం అనేది జరగాలి. అది ఎక్కడి నుండైనా జరగనేది న్యాయం అనేది జరిగి వీళ్ళ కుటుంబం, చిన్న పిల్లలు, బాబు 10th క్లాస్ చదువుతుంది, బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కలిసి పని చేసుకుంటే కానీ పిల్లల్ని చదివించుకుని 4-5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి వాళ్ళది. అలాంటిది ఒక మగాడు ఈరోజు చనిపోతే ఆ తల్లి ఎంత కష్టపడితే ఆ ఇద్దరు పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళగలదు. ఎంతో అనాథ బంధువులు ఇప్పుడు అనాథలైపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కొంచెం మా ఊరు మొత్తం మేము ఈ రోజు అండగా ఉంటాం, 4 రోజులు అండగా ఉంటాం. కానీ ఇది ఒక ప్రభుత్వం వరకు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ప్రతి రోజు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేతులు 2 జోడించి అడుగుతున్నా, జోహార్ అని గంగరాజు, జోహార్ అని గంగరాజు, జోహార్ అని గంగరాజు.